మాట్లాడదాం. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, సో నిన్న ఆయన పరస్పర భిన్నమైన అంశాలని స్పృశించారు. వాస్తవంగా ఏంటంటే జనహృదయాల్ని తాకే అంశాల మీద స్పష్టంగా మాట్లాడారు. అయితే ఒకదాని ఒకటి మాట్లాడడంతో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. కాక్రోచ్కి అనుకూలమా వ్యతిరేకమా, లేకపోతే కాక్రోచ్ రూపంలో డివిజివ్ ఫోర్సెస్ వచ్చేస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక, అది కాకపోతే మనం పట్టించుకోకపోతే యువత ఇలా కాక్రోచ్లుగా మారిపోతారనే ఒక వార్నింగా. మీకు హౌ డూ యూ లుక్ ఎట్ దట్ ఆయన పర్స్పెక్టివ్ అండి, హిస్ పర్స్పెక్టివ్? వెరీ గుడ్ మార్నింగ్. హలో, am I audible, sir? వినిపిస్తాను, చెప్పండి. వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిన్న మాట్లాడినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది కొంచెం విస్తృతంగా ఆలోచిస్తే సౌత్ లో ఈ కాక్రోచ్ పార్టీ లేకపోతే ఈ కాక్రోచ్ పార్టీ యొక్క విధానాలు కానివ్వండి, అసలు ఐడియాలజీ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో దీన్ని నియంత్రించాలి అనేటువంటి ఒకే ఒక భావజాలంతో ఆయన మీటింగ్ పెట్టినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక స్లోగన్ ఇచ్చున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేమే కాక్రోచ్ పార్టీ, మేమే ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి అని ఇచ్చున్నారు. సో జాతీయ విధానాన్ని గురించి మాట్లాడేటప్పుడు కేవలం ఢిల్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏమైంది? మీరు మీ పార్టీ ఆఫీసులో వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడినా, కేరళలో నుంచి మాట్లాడినా, తమిళనాడులో నుంచి మాట్లాడినా, ఆంధ్ర తెలంగాణ నుంచి మాట్లాడినా జాతీయ విధానాల గురించి, జాతీయ భావనల గురించి ఒకే రకమైనటువంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఢిల్లీలో కూర్చుని మాట్లాడడం అనేది ఏదైతే ఉందో దీన్ని మనం దేని క్రైటీరియాగా తీసుకోవాలి అని అంటే, తాను కేంద్రంలో భాగం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక భాగం. అయితే కాక్రోచ్ పార్టీ లేదా కాక్రోచ్ విధానం ఏదైతే ఉందో, ప్రశ్నించే విధానం, యువత ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న వాళ్ళని చొక్కా పట్టుకుని అడిగేటువంటి ఒక విధానాన్ని కాక్రోచ్ విధానంగా అభివర్ణిస్తున్నటువంటి ఈ స్థాయిలో ఈ విధానాన్ని సౌత్ లో కూడా డెవలప్ చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే ఇది నార్త్ లో పుట్టినటువంటి ఒక ప్రశ్నించే విధానం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి విధానాలని కుదిపేస్తున్నటువంటి ఒక వ్యవహారం. ఇది సౌత్ లో కూడా డెవలప్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దీన్ని తగ్గించాలి, దీని యొక్క గ్రావిటీని తగ్గించాలి అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టి ఆయన దేశ సమగ్రత గురించి, ప్రాంతీయ పార్టీల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి, లేకపోతే వాళ్ళు ప్రశ్నించే విధానాలు ఎలా ఉండాలి అనేది చెప్పడానికి ఉపోద్ఘాతంగా ఆయన తీసుకున్నారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో లడేంగే అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం మీద, లేకపోతే నార్త్ ఇండియాలో ఉండేటువంటి ప్రభుత్వాల పైన, దేశాన్ని నడిపేటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల యొక్క హక్కులని హరిస్తే మేము ఎలా పోట్లాడతాము, ఎలాగ రిటాలియేట్ చేస్తాము అనేది ఒక స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు దేశ సమగ్రత గురించి, డెఫినెట్ గా ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, మదర్ కంట్రీ, దీన్ని ఎవరు కూడా కాక్రోచ్ పార్టీ అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, దేశ సమగ్రత గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. కానీ దేశ సమగ్రత రూపంలో, లేకపోతే దేశాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని కానివ్వండి, ప్రాంతీయ పార్టీల యొక్క విధానాలను హరించేటి విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇది గతంలో ఆయన చెప్పినటువంటి మాటలే. అయినప్పటికీ కూడా ఈ రోజు అధికారంలో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు అధికారంలో లేరు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆయన కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారి ఈ కాక్రోచ్ విధానాన్ని ఏదైతే ఉందో, ప్రశ్నించే విధానాన్ని, కాక్రోచ్ అనే దానికన్నా ప్రశ్నించే విధానాన్ని, యువతలో ఈ రోజు వచ్చిన విధానాన్ని ఆయన చంపేయడానికి ఒక వ్యవహారంగా తీసుకున్నారు. రెండవది, 1200 మంది తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు. 1200 మంది తెలంగాణ అమరవీరులు కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు అని చెప్పేసి అని ఇవాళ కొత్తగా ఒక నినాదాన్ని చెప్తున్నారు. పోనీ మీరు గుర్తించారా 1200 మందిని? ఇలా అడిగేవాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తే మళ్ళీ మనం అందరం కూడా వ్యతిరేకం అవుతాం. 1200 మంది లిస్ట్ మీ దగ్గర ఉందా? ఏ రోజన్నా మీ పార్టీ వెబ్సైట్ లో కానివ్వండి, మీ పార్టీ అధికార ప్రతినిధులు కానివ్వండి, 1200 మంది ఇదిగో ఈ తెలంగాణ బలిదానం కోసం చేసే ఉన్నారు, వీరందరినీ కూడా మనం గుర్తించాలి అనేటువంటి ఒక వ్యవహారం ఏదైనా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు వాళ్ళు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో తెలంగాణ ఏర్పడిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు కొంతమంది అమరవీరులను గుర్తించి వాళ్ళని తీసుకుని
వాళ్ళకి చేయాల్సినటువంటి హెల్ప్ ఏదో చేశాము అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు పలుమార్లు ఆయన సినిమాలకి కానివ్వండి, ఆయన సినిమా రేట్ల విషయంలో కానివ్వండి, సినిమా పరిశ్రమలకు వచ్చినటువంటి ఇబ్బందుల విషయంలో కానివ్వండి, ఆయన పార్టీ ఎగ్జిస్టెన్స్ కి వచ్చినటువంటి ఇబ్బందుల్లో కానివ్వండి కేసీఆర్ ని కలిసినటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో కేసీఆర్ ని తిట్టినటువంటి పరిస్థితి, కేసీఆర్ పవన్ కళ్యాణ్ ని చిటికేస్తే 1000 తునకలవుతావు అని చెప్పేసి మీరు చాలా పరుష పదజాలంతో తిట్టినటువంటి పరిస్థితి చూసాం. ఆ తరువాత కూడా వీళ్ళిద్దరు కలిసి పనిచేసినటువంటి కొన్ని సందర్భాల్లో మనం చూసాం. మరి ఏ రోజు ఈ 1200 మందికి న్యాయం చేయాలని కేసీఆర్ ని కలవలేదే. కేసీఆర్ సుదీర్ఘ కాలంగా ఆయన ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక పరిస్థితి. మరి ఏ రోజు ఈ 1200 మంది ఆ రోజు గుర్తు రాలేదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సభకి అనుమతి ఇవ్వలేదు అని అంటే ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, తెలంగాణ వాదులంతా ఒకవైపు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఒకవైపు ఉన్నప్పుడు, ఆయన పార్టీ ఒకవైపు ఉన్నప్పుడు, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వాదుల వైపు నిలబడింది కానీ పవన్ కళ్యాణ్ వైపు నిలబడలేదు. అందుకని ఇతను సభ పెడితే ఖచ్చితంగా మనకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వం నవ్వులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన సభకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేసుకోవాల్సిన ప్రైవేట్ కార్యక్రమం లాగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఢిల్లీలో ఒక ప్రైవేట్ హోటల్లో చేసుకున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఇటువంటి ఒక సభ పెట్టినట్లయితే ఖచ్చితంగా మనందరం మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. జంతర్ మంతర్లో సభ పెడితే ఖచ్చితంగా అక్కడికి కాక్రోజులు చేరాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్న విధానం కరెక్ట్ కాదు, జాతీయ సమైక్యత కోసం మీరు చేస్తున్న విధానం కరెక్ట్ కాదు. ఈ రోజు ప్రశ్నించాల్సిన క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కానీ పెట్రోల్ ధరలు తగ్గట్లేదు. సర్వ విధానంతో కేంద్ర ప్రభుత్వం లోపభూయిష్టంగా ఓటర్లను ఎలా తొలగిస్తుందో బీహార్లో మనం చూసాం, బెంగాల్లో మనం చూసాం, అలాగే తమిళనాడులో కూడా ఎలాగ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని, కేరళలో ఎలాగ హస్తగతం చేసుకోవాలని చెప్పి చూసిందో మనం అందరం చూసామని చెప్పేసి ఆ రోజు జంతర్ మంతర్కి బొద్దింకలు చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈయన ఒక ప్రైవేటు హాల్లో, ఒక ప్రైవేటు హోటల్లో ఒక మీటింగ్ పెట్టుకుని జాతీయ సమైక్యత గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి ఇక్కడ ప్రాంతీయ విధానాల గురించి అక్కడ మాట్లాడుతున్నారు. జాతీయ విధానం గురించి మీరు మాట్లాడాల్సినప్పుడు జాతీయ సమస్యల గురించి మాట్లాడాలి, జాతీయ భద్రత గురించి మాట్లాడాలి. కానీ వెంకటేష్ గారు జాతీయ భద్రత గురించి ఆయన మాట్లాడారు. వెంకటేష్ గారు సబ్మిషన్ జాతీయ భద్రత సమగ్రత గురించి ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ అనే ఉద్దేశంలో డివిజివ్ ఫోర్సెస్ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి, ఉంటున్నాము అనే మాట చెప్పారు ఆయన. అప్పుడు ఆ డివిజన్ ఫోర్సెస్ ఏవి సార్? మనకేం చైనా నుంచి థ్రెట్ ఉంది, పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంది. నిన్న ఒక మీటింగ్ పెట్టా, కాస్త ఆయనకి అవకాశం ఏంటి సార్? రెండో మీటింగ్ లో చెప్తారు అవన్నీ, రెండో సమావేశం డివిజన్ ఫోర్సెస్ అని ఆయన ఏదైతే అంటున్నాడో అవన్నీ కూడా ఈ రోజు నేషనల్ వైడ్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా డివిజన్ ఫోర్సెస్ గా ఆయన అభివర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఇదే డివిజన్ ఫోర్సెస్ ని పెంచి పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు కేంద్రం మెడలో ఉంచుతానన్నది మీరు, లడేంగే హమ్ లడేంగే అని చెప్పేసి నినాదం ఇచ్చింది వేరు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చి మా ఆంధ్ర ప్రజల గొంతు కోసారన్నది మీరు. ఆంధ్రప్రదేశ్ సపరేషన్ ఈ రోజు వరకు కూడా, ఈ రోజు కూడా సపరేషన్ అనేది కరెక్ట్ గా జరగట్లేదు అన్నాడు. కరెక్ట్ గా ఏం చేయాలనేది ఈ రోజు కేంద్రానికి, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయానికి ఈ రోజు ఈ న్యాయం చేయండి అనేటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడని వ్యక్తి ఎవరున్నారండి? ఇవన్నీ మాట్లాడకుండా మీరు దేశంలో జరుగుతున్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క వాయిస్ ని కట్ చేయడానికి, వీళ్ళని దేశ సమైక్యతకి బూచిగా చూపించడం అనేది చాలా శోచనీయం అని చెప్పడమే ఇక్కడ. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి లింగంనేని శివరాం ప్రసాద్ గారి శివరాం ప్రసాద్ గారు ఒకసారి ఆ విజువల్ కూడా చూద్దాం. నిన్న అభిజిత్ దీప్కే మీద జైపూర్లో దాడి జరిగింది.